నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అన్నమయ్య జిల్లా రాయచోటి డిపో నందు మొదటి రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద సంఖ్యలో నినాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత గతంలో కంటే ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జీరో టికెట్ విధానాన్ని రద్దు చేసి కార్మికులపై అదనపు భారం తగ్గించాలని కోరారు. ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం చేసిన తర్వాత కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కస్టమ్ పెండింగ్ లో ఉన్న 4 డిఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సోదరులారా, ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయచోటి డిపో నందు మొదటి రోజు ధర్నా కార్యక్రమం భారీ సంఖ్యలో కార్మికులు హాజరు కావడం జరిగింది. ఇందులో ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ప్రవేశపెడుతున్నారో ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వం లేదా ఆర్టీసీ సంస్థ ద్వారా కొని ఆర్టీసీ కార్మికుల ద్వారానే నడిపించాలని, అదే మాదిరి ఈహెచ్ఎస్ కార్డు బదులు మాకు ఏదైతే కార్పొరేషన్లోని పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని, మరియు ఆర్టీసీలో ఉన్న ఖాళీలు 15,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, మరియు బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి 4,000 బస్సులు లైలాండ్ కంపెనీ అవ్వచ్చు, టాటా కంపెనీ అవ్వచ్చు, ఏ బస్సులైనా కానీ తక్షణం కొని ఆ బస్సులన్నీ కూడా ఇచ్చేయాలని, మళ్ళీ ఈ శ్రీశక్తి టికెట్లో లేడీస్కి జీరో టికెట్ కొడుతున్నాం కూడా. ఆ జీరో టికెట్ అనేది ఎందుకంటే మనం ఆల్రెడీ గత 6 నెలలు అయిపోయింది కాబట్టి 6 నెలల్లో బేరేజ్ చేసుకొని ఈ జీరో టికెట్ కూడా లేడీస్కి లేకుండా ఎవరైతే జెంట్స్ ఎక్కుతారో వాళ్ళకి మాత్రం టికెట్ ఇచ్చే విధంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అందులో ఆల్రెడీ ఇంతకుముందు కూడా సీఎం గారికి వినతిపత్రం సెంట్రల్ కమిటీ ఇచ్చింది. దాంట్లో కూడా సీఎం గారు కూడా నాకు తెలిసినంత వరకు అంగీకరించడం జరిగింది. కానీ శ్రీశక్తి టికెట్ మన మేనేజ్మెంట్ ఏమవుతుందంటే టికెట్ అనేది ఇవ్వాలంటున్నారు. మనమేమంటే చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి శ్రీశక్తి వల్ల. ఈ జీరో టికెట్ ఇవ్వడం వల్ల కొంతమంది ఎవరంటే భార్య భర్త ఎక్కుతారో, భర్త అనేది ఇప్పుడు రాయచోట్లో ఒకరేమో ఇక్కడ దిగేస్తారు బంగ్లా అక్కడ, ఒకరు శివాలయం ఇక్కడ దిగారంటే ఆ టికెట్ ఇక్కడ, ఈ టికెట్ అక్కడ మారిపోతుంది. దానివల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఎంత చెప్పినా మేనేజ్మెంట్ ఇద్దరు ఆడ దిగినారు సార్ అంటే అవన్నీ కాదు, వచ్చిన స్క్వాడ్ ఏమంటున్నారు మాకు సంబంధం లేదండి, మీరు టికెట్లు ఖచ్చితంగా ఇవ్వలేదని చెప్పి మా పైన కేసులు రాయడం, ఉద్యోగాలు సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీశక్తి టికెట్ అనేది లేకుండా ఎంతమంది ఎక్కినా లేడీస్ని ఎక్కించుకొని జెంట్స్కి మాత్రం టికెట్ కొట్టాలనే విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరి ఏమంటే మెడికల్ రియంబర్స్మెంట్ ఆర్టీసీలో ఈ మధ్యకాలంలో చాలామంది హార్ట్ స్ట్రోక్లు కానీ లేదా ఆరోగ్యరీత్యా చాలామంది చనిపోతున్నారు, బస్సులోనే ఆన్ డ్యూటీలో చనిపోతున్నారు. కాబట్టి మాకు ఈ ఈహెచ్ఎస్ కార్డు లిమిటేషన్ 2 లక్షలు 3 లక్షలే ఉంది. కాబట్టి మాకు పాత వైద్య విధానం అయితే ఎంతవరకైనా ఉంటుంది. కాబట్టి మాకు మా సంస్థలో ఏ విధంగా పాత వైద్య విధానం ఉందో దాన్నే ప్రవేశపెట్టాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. నా పేరు పిఎస్ రాజు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సార్, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్.